హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే సేమియా పాయసంతో మీ ముందుకు వచ్చేసాను. స్వీట్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సేమియా సగ్గుబియ్యం పాయసం సూపర్ టేస్ట్ అనమాట. ఎలా చేసానో చూద్దామా. నేనైతే ముందుగా బాండీలు పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను. అలాగే అందులో జీడిపప్పులు వేసుకొని బాగా వేపేసుకుంటున్నానండి. దోరగా వేపుకోవాలి. కొంచెం అలా కలర్ రాగానే ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. ద్రాక్ష వేగేసరికి జీడిపప్పు కూడా కరెక్ట్గా వేగుతుంది. ఇప్పుడు రెండు వేగిపోయింది కదండి, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. పాయసం ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఇప్పుడేమో సేమియా వేసుకొని అదే నెయ్యిలో సేమియా వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి సేమియాని. అప్పుడు మనకి సేమియా అంటే బాగుంటుంది అనమాట. తాగేటప్పుడు, పాయసం తాగేటప్పుడు బాగా కలర్ వచ్చేట్టుగా వేపుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది కదా. బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో నేను పాలు వేసుకుంటున్నాను. పాలతో చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది సేమియా పాయసం అనేది. మొత్తం పాలే కాకుండా కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. చూసారా అండి, ఉండలు లేకుండా వెంటనే కలుపుకోవాలి బాగా. పాలు వేయంగానే ఉంటల్లాగా వస్తుందండి, అలా లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇదిగో చూసారా, బాగా లిక్విడ్ వచ్చేసింది కదా మనకి. ఉండలంతా పోయింది, బాగా ఉడుకుతుంది కదండి. ఇలా ఉడికేటప్పుడు షుగర్ వేసుకుంటున్నాను. పాయసానికి కావాల్సినంత షుగర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. అలాగే ఉంచామంటే కింద షుగర్ అంతా కూడా అడుగట్టేస్తుంది. వెంటనే కలుపుకోవాలి. ఎక్కువ కూడా కలపాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ వరకు అలా కలిపేసుకొని వదిలినామంటే బాగా ఉడుకుతుంది. చూసారండి, సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం నేను నానబెట్టి వేసానండి. మీకు కావాలంటే ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 అవర్స్ వరకు సగ్గుబియ్యం నానబెట్టి వేసాను. ఇలా నానబెట్టి వేయటం వల్ల సగ్గుబియ్యం అనేది కరిగిపోకుండా బాగా వస్తుందన్నమాట, మనకి బాల్స్ లాగా. పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. ఎమ్మీ ఎమ్మీ కదా. ప్లేట్లో కొద్దిగా నెయ్యి అనేది ఉంటుంది కదండి, ఎందుకు వేస్ట్ అవ్వాలి, అందుకే కొంచెం అలా వేసాను అనమాట. ఇదిగో చూడండి, సగ్గుబియ్యం మనం నానబెట్టి వేసుకున్నాం కదా, అలాగే ఉంది చూడండి, కరిగిపోకుండా. అదే మనం ఉడకబెట్టి వేసామంటే కానీ కరిగిపోతుంది. మనకి పాయసం రెసిపీ రెడీ అయ్యేసరికి అది కరిగిపోతుంది, కనిపించదు అసలు మనకి. నానబెట్టి వేయటం వల్ల మనకి బాల్స్గా అలాగే ఉంటుందన్నమాట. మీరు గమనించినట్లయితే పైనంతా అలా తెలుస్తుంది. చూసారా, సగ్గుబియ్యం అనేది. పాయసం మనకి రెడీ అయిపోయింది. సేమియా సగ్గుబియ్యం పాయసం. మొత్తం పాలే వేసాము, లైట్గా అలా వాటర్ అయితే వేసుకున్నాను. సూపర్ టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.